గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెంలో కేటగిరీలో దిగవలసిన కొత్త జత అయితే రెడీ అయితే అవుతుంది. ఈ జత గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఓనర్ని అడిగి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరేం పేరు సార్? శ్రీనివాసరావు. సైం శ్రీనివాసరావు గారు. అబ్బినేనిగుంటపాలెం గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు డిస్టిక్. అంటే ఈ జతను మీరు ఇప్పుడే ఎంతవరకు దించారా? ఇంతకుముందు ఏమైనా దించారా? ఇంతవరకు దించలేదండి. పోయిన సంవత్సరం వ్యవసాయం చేసుకున్నాము. పోయిన సంవత్సరం వ్యవసాయం చేశారు. మేము సన్నకారు కుటుంబం అండి. లాస్ట్ ఇయర్ ఆరుపల్లిలో రఘునాథపాలెంలో 4th to 5th ప్లేస్లు కొట్టినాయి. రఘునాథపాలెం తెలంగాణ రాష్ట్రం అండి. లాస్ట్ ఇయర్ దించలేదండి. వ్యవసాయం ఇబ్బంది అయ్యి ఆర్థిక ఇబ్బందుల వల్ల వ్యవసాయం చేసుకున్నాము. ఈ సంవత్సరం కొత్తగా న్యూ కేటగిరీ దించాలని చూస్తున్నాం. ఈ సంవత్సరం న్యూ కేటగిరీ అంటే ఇదే జతతో దిగారు లేకపోతే వేరే వేరే? ఇదే జతతో దిగారు. ఇదే జతతో దిగారా? 4th to 5th ప్లేస్లు కొట్టినాయండి. అంటే ఈ రెండు గిత్తలు మీరు ఎక్కడ? రైట్ సైడ్ 61 సైజ్ ఉందండి. మా ఇంట పుట్టింది. మీ ఇంట పుట్టింది ఇదే? ఇది మీ ఇంట పుట్టింది? మా ఇంట పుట్టింది. ఈ ఇంట పుట్టిందని మీరు పందాలు ఎందుకు దించాలనుకున్నారు? పందాలు కొద్దిగా ఇంట్రెస్ట్ మీద, వ్యవసాయం కుటుంబం అండి. మామూలుగా వస్తా పందాలు చూసుకుంటా, వ్యవసాయం లేని టైంలో ప్రతిపాడు పక్కనే ఉంది కాబట్టి చూసుకుంటా మనము ఎందుకు మేము దిగామండి. ఆ మోజు మీద మోజు ఎక్కువ. ఫస్ట్ టైం దీన్ని ఏ గిత్తతో దించారు? ఆ గిత్తతో ఈ గిత్తతోటే దించారా? కంబైండ్ ఎప్పుడు ఆడలేదండి. మా సొంత గిత్తలే దించాము, లేకపోతే వ్యవసాయం చేసుకుంటాం. ఏ భాగంలో దించారు మొదటిసారిగా? మొదటిసారిగా 2 పళ్ళలో దించాం. 2 పళ్ళలో దించారు. కొద్దిగా ఇబ్బంది పడింది. అది కొత్తయి, మాకు పిల్లలు కొత్తయి, మేము సీనియర్ డ్రైవర్ని మెయింటైన్ చేయలేము. మాకు లాజరు, మల్లాయపాలెం మెయింటెనెన్స్ టీము, రామరెడ్డి గారు, మా పిల్లలు మేము చెబుతారు తింటారండి. వాళ్ళ చాలా ఇబ్బందులు పడ్డాము. అయినా కూడా మీరు బాధపడబాకంటారు, ఎత్తంటారు అన్నాను, తెచ్చాము. ఇప్పుడే కొంచెం లైన్ లోకి వచ్చినాయి. అంటే వ్యవసాయం చేస్తా మీరు? అప్పుడు వ్యవసాయం చేసుకుంటా దించుకుంటున్నామండి. ఇది దీని పక్కన ఇంతకు ముందు ఏమైనా గిత్తలు మార్చారా? లేదండి, అదే గిత్త. అదే గిత్త ఉంది. అది కొంచెం మెతకితే మార్చాం. ఇది ఏ సైడ్ వచ్చింది? ఇది రైట్ సైడ్ అండి. 61 సైజ్ ఉంది. న్యూ కేటగిరీ ఈ సంవత్సరం కొత్తగా అనమట్లారిపాలెం. మా బ్యాచ్ ఏంటంటే అటండి, నేను రైతులాగా ఉన్నాం, మా సొంత పిల్లలాగా ఉంటారు. వాళ్ళ ఇష్టం అండి. కొప్పురా ఊరు అంటున్నారు, అనమట్లారిపాలెం అంటున్నారు. వాళ్ళ ఇష్టం ఏంటంటే అటు. ఈ సంవత్సరం రామరెడ్డి గారు పగ్గాలు చార్జ్ పోయిస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు రామరెడ్డి గారు? రామరెడ్డి గారు 1 నెల నుంచి వస్తున్నారు. ఈ పిల్లలంతా లాజరు మెయిన్ టీమ్, జాగిరు, లాజరు. అంటే మొన్నటి దాకా వ్యవసాయం చేసినాయి? మొన్నటి దాకా వ్యవసాయం చేసుకున్నాం. ఈ సీజన్ కూడా వ్యవసాయం చేసాం మొన్నటి దాకా. ఇది 62 ఉందండి లెఫ్ట్ సైడ్. ఈ గిత్తని ఎక్కడ తీసుకొచ్చారు సార్ మీరు? బోయపాలెం అండి. బోయపాలెం సంఘం బోయపాలెం. లేకపోతే ఎవరైనా ఇప్పించారు? ఇది సాంబశివరావు ఇప్పించారు. సాంబశివరావు గారు ఇప్పించారా? ఏ పాలలో తీసుకొచ్చారు దీన్ని? ఏ భాగంలో? టచ్లో ఉన్నప్పుడే తీసుకొచ్చారా? పాలదోడ ఉన్నప్పుడు? అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటా. దోట కొంచెం ప్రాక్టీస్ లేదు వాళ్ళ దగ్గర. మేము 2 సంవత్సరాలు వ్యవసాయం చేసుకున్నాము. తర్వాత దించాం 4 పళ్ళలో. మాకు సారథ్యం సరిలేక, కొత్త ఈ అనుభవం లేక కొంచెం ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడే నిలదొక్కున్నాము. రామరెడ్డి గారి సారథ్యం, మా లాజరు, జాగిరు, లోకనాయం, భాస్కరు అంతా ఒకటే టీం అండి. సొంత పిల్లలాగా ఉంటారు, సొంత మనుషులాగా చూసుకుంటాం. ఎంత హైట్ ఉండిద్ది? 62 సైజ్ ఉందండి. 62 సైజ్ ఉండిద్ది. ఈ సంవత్సరం దించుతాం న్యూ కేటగిరీ. ఈ 2 జతగా ఎక్కడెక్కడ ఏ కోర్టులో దిగారు మీరు? రఘునాథపాలెం తెలంగాణ పోయామండి. రఘునాథపాలెం తెలంగాణ పోయారు. తర్వాత వచ్చి వ్యవసాయం చేసుకున్నామండి. నగ్గోడం అయ్యాడు వచ్చామండి. 4th to 5th ప్లేస్లు వచ్చింది. ఇంకా జంగమేశ్వరంలో కూడా వచ్చింది 4th ప్లేస్. 4 పళ్ళలో, 6 పళ్ళలో. తర్వాత ఈ సంవత్సరం కొత్తగా దించున్నాం నువ్వు. ఈ గిత్తలు మీరు కొన్ని పందాలు ఆడాలనుకుంటున్నారు లేకపోతే ఎవరైనా అడిగితే ఇచ్చారు? 2-3 పందాలు ఆడతామండి. మోజుగా ఉంది మా పిల్లలకు కూడా. 2-3 పందాలు ఆడి దాన్ని బట్టి ధనాలు వస్తే మోజుగా మేపుకొని ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు అయితే ఇద్దామని ఆలోచనలో కూడా ఉన్నాం. లేకపోతే మీరే వ్యవసాయం చేసుకుంటాం? వ్యవసాయం చేసుకుంటా ఇట్నే ఆడుకుంటాం, చూస్తామండి. సరే, ఈ గిత్త యొక్క స్వభావం ఏంటి అసలు? దీని హైట్ ఎంత? హైట్ 62 సైజ్ అండి. 62 సైజ్. నెక్కచ్చి ఉండిద్దా? నెక్కచ్చి 62 ఉందండి. దీని స్వభావం ఏంటి అసలు? దీని స్వభావం చిన్నపిల్లలు వచ్చిన మనస్తత్వం అసలు ఎవరు ఏముందండి. మా కోటేశ్వరరావు అని మా కుర్రాడు ఉంటాడు. పెద్ద ఏజుడే, 70 ఏళ్ళు ఉంటాయి. ఒక్కడే కట్టేసుకుంటాడు. నన్ను అసలు ఇబ్బంది పెట్టాడండి. సొంత ఎద్దులా చూసుకుంటాడు. 3ంటికి వస్తాడండి. నేను నైట్ పద్దాకుంటాను. ఒక్కడే బయట కట్టేసుకుంటాడు. 2వ మనిషి కొలేదు. ఇట్లే అండి, ఆయనే మేపుకుంటాడు. ఈ గిత్తలతో ఎన్ని ఎకరాల దాకా మీరు వ్యవసాయం చేస్తారు? ఈ సంవత్సరం 40 ఎకరాలు చేసాం. 40 ఎకరాల దాకా. పోయిన సంవత్సరం 80 ఎకరాల దాకా చేసాం. అంటే ఈ పందెపు అంటే వ్యవసాయం చేసుకుంటే ఈ వైపు వచ్చిన తర్వాత ఖర్చు ఎక్కువ కనపడుతుంది. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు?
ఖర్చు అంటే అదేనండి, గవర్నమెంట్ ఏమైనా సాయం చేసి పంది పెద్దలు మేపే వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం లాంటివి ఏమైనా ప్రకటిస్తే కొంచెం రైతు నిలదొక్కోగలుగుతారండి. అచ్చంగా రైతు వారీగా అంటే ఈ ఫీల్డ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒలవలు 10,000 పని అండి, మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు దాకా చెప్పాను కదండి ఇందాక, సీనియర్ డ్రైవర్లు అంటే మనం మెయింటైన్ చేయలేము. మా పిల్లలు సర్దుకుపోయే వాళ్ళు కాబట్టి బేటాకే ఖర్చులు పెంచవుతున్నాయండి. వాళ్ళతో మీకు సంతృప్తిగా ఉందా? సంతృప్తిగా ఉందండి. సొంత పిల్లలా చూసుకుంటారు వాళ్ళు. నేను ఏదంటే అది, వాళ్ళు ఏదంటే అది. నేను ఎదురుమలరు, వాళ్ళు చెప్పినా నేను ఎదురుమలరు, మీ ఇష్టం అంట. మెయిన్ ఈయన ఒక్కటి మేపుకుంటాడండి, ఇక్కడ ఎవరు ఉన్నాం. ఈయన తోటి బాబాయ్ మామయ్య, మా మేనమామని ఆయన ఉంటాడు. ఇంక ఈ లాజర్ బ్యాచ్ ఎప్పుడు పని చేసేటప్పుడు మల్లాయిపాలెం గోగులమూడి అండి మా పిల్లలు. అరగంటలో వచ్చి ఇక్కడ ఉంటారు, ఎన్ని పనులు ఉండ. చేలో ముందు వేస్తే ఇంజిన్ పక్కన పెట్టి వచ్చిన రోజులు కూడా ఉండేవి. మన ఇబ్బంది పడుతున్నారని వస్తారు, మన గొడ్డు కూడా ఇబ్బంది పెట్టవు, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు మనం లేకపోయినా. చాలా మంచిదండి. మీరు త్వరలో కోర్టులో అడుగుపెట్టి మంచి ప్లేస్ అయితే సాధించాలని అయితే మనస్ఫూర్తిగా అయితే మేము ఫార్మర్ జంక్షన్ ఛానల్ తరఫున అయితే కోరుకుంటున్నాము. ఈ జత కాకుండా లేకపోతే మీరే ఈ జతను మేపాలని అయితే కోరుకుంటున్నాము. లేదా ఈ జత పోయిన తర్వాత ఇంకో జత అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు.